హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలుగమ్మాయి. ఈరోజు నేను కొత్త మూవీ రివ్యూతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. తండేల్ మూవీ అయితే చాలా బాగుందండి. ఇది ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీ. ఇది రియల్ స్టోరీ అండి. కర్ణాటక రాష్ట్రంలోని ఒక మత్స్యకారుడి స్టోరీ అండి. ఇది ఫుల్లీ ఎమోషనల్ మూవీ అండి. ఇది తండేల్ అంటే షిప్ లీడర్ అని అర్థం. మత్స్యకారులు అందరూ కలిసి చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకని ఒక తండేల్ని ఎంచుకుంటారండి. తండేల్ అంటే షిప్ లీడర్ అన్నమాట. మూవీలో అయితే నాగ చైతన్య గారిని తండేల్గా ఎంచుకుంటారు. నాగ చైతన్య గారిని అయితే ఒక కొత్త విధంగా చూడొచ్చండి. ఈ మూవీలో అంత బాగా చేశారు. అసలు ఆయన యాక్టింగ్ స్కిల్స్ అయితే పూర్తిగా చేంజ్ అయిపోయాయి. ఖచ్చితంగా నాగ చైతన్య గారు ఒక పాన్ ఇండియా హీరో అవుతారండి. ఇంకా సాయి పల్లవి గారి యాక్టింగ్ అయితే మనం అసలు చెప్పక్కర్లేదు. ఆవిడ మామూలుగానే అసలు మన పక్కింటి అమ్మాయి చేసినట్టు చాలా 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 బాగా నటిస్తారు. ఆవిడ డ్యాన్స్ కానివ్వండి, యాక్టింగ్ కానివ్వండి చాలా సూపర్ అండి. ఈ మూవీలో అయితే అసలు మనం ఎవ్వరూ ఎదురు చూడనంత ఇదిగా ఉందండి. లవ్ స్టోరీయే కాకుండా ఒక ఇండియన్ ఎక్కడైనా వెళ్తే ఏదైనా సాధించగలడు అనే విషయాన్ని కూడా ఈ మూవీలో మనకి చూపించారండి. నాగ చైతన్య గారు నడిపే పడవనైతే పాకిస్తాన్ వాళ్ళు హైజాక్ చేస్తారండి. వాళ్ళ దగ్గర నుండి కష్టపడి వాళ్ళని ఎదిరించి ఎన్నో నరకాలు అనుభవించి నాగ చైతన్య గారు ఎలా బయటపడ్డాడనేది ఈ మూవీ అండి. ఈ మూవీ ఫిబ్రవరి మంత్లోనే రిలీజ్ చేయడానికి ఒక చిన్న రీజన్ ఉందండి. ఫిబ్రవరి మంత్ అంటే వ్యాలంటైన్స్ డే, అంటే ప్రేమికుల రోజు. తండేల్ మూవీలో ఒక రియల్ లవ్ స్టోరీని అయితే మనం చూడొచ్చండి. నిజంగా జరిగిన కథ ఇది. కర్ణాటకలో ఒక మత్స్యకారుడికి జరిగిన కథ అండి ఇది. నిజంగా ఇలాంటి ప్రేమ అనేది ఉంటుందా అని చాలా ఫీల్ అవుతామండి. చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాము. లవ్ స్టోరీ మూవీలోనే మన నాగ చైతన్య, సాయి పల్లవి గారి లవ్ యాక్టింగ్ అయితే మనం చూసామండి. ఆ మూవీ మనకి చాలా నచ్చింది. అసలు తండేల్ మూవీలో అయితే నిజంగా అండి ప్రేమ అంటే ఏంటి అని ఒక ఇప్పుడు కాలంలో అసలు చాలామంది ప్రేమ అంటే జస్ట్ అట్రాక్షన్గా ఉన్నారండి. ఈ మూవీ చూశాక నిజమైన ప్రేమ అంటే ఏంటి అనేది తెలుస్తుందండి. విడిపోయిన లవర్స్ కూడా ఖచ్చితంగా ఈ మూవీ వెళ్ళి ఒకసారి చూస్తే మనం ఎందుకు విడిపోయాం, మన ప్రేమ అంటే ఏంటి అనేది కూడా తెలుస్తుందండి. యూత్ఫుల్, బెస్ట్ అండ్ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ అండి. నాగ చైతన్య గారు సాయి పల్లవి గారికి మాటిస్తారండి. నేను వేటకి వెళ్ళి ఖచ్చితంగా తిరిగి వస్తానని మాటిస్తారు. ఆ ప్రేమని గెలిపించుకోవడం కోసం అతను పాకిస్తాన్ వాళ్ళతో పోరాడి ఎన్నో కష్టాలు పడి సాయి పల్లవి గారి దగ్గరికి చేరాలని ఎంతో నరకం అనేది అనుభవిస్తారండి. సాయి పల్లవి గారు కూడా నాగ చైతన్య గారిని వెతుక్కుంటూ పాకిస్తాన్ అయితే వెళ్ళిపోతారు. అక్కడ నుండి వాళ్ళిద్దరు ఎలా తప్పించుకున్నారు అనేదే అండి ఈ మూవీలో. ఇంకా మ్యూజిక్ విషయానికొస్తే డీఎస్పీ గారి మ్యూజిక్ అంటేనే అసలు మామూలుగా ఉండదండి. ఆయన మ్యూజిక్కే సినిమా సగం అయితే హిట్ అయిపోతుంది. పాటలు కూడా అంత బాగున్నాయి. వినడానికి కానీ, పాటల్లో చేసిన కొరియోగ్రఫీ కానీ చాలా 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 బాగుందండి. మనం అలా ఫుల్లీ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాం ఆ మూవీకి. నాకైతే అసలు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయండి ఆ మూవీ చూడగానే. నిజంగా జరిగిన కథ ఇది. ప్రేమ అంటే ఎలా ఉంటుందని కూడా మనకి అనిపిస్తుందండి. మీరు వెళ్ళి ఈ మూవీ అయితే చూడండి. ఖచ్చితంగా మీరు ఈ మూవీకి బాగా 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 కనెక్ట్ అయిపోతారు. ఇదివరకు మూవీలో నాగ చైతన్య గారి యాక్టింగ్ మనం చూసింది ఒక లెవెల్ అయితే, ఈ తండేల్ మూవీలో అయితే అసలు ఆయన ప్రాణం పెట్టి చేశాడండి. అసలు ఆయన వేసుకున్న మేకప్ గురించి కానీ, యాక్టింగ్ కానీ, డ్యాన్స్ అయితే మనం నాగ చైతన్య గారి డ్యాన్స్ అయితే ఎప్పుడు ప్రీవియస్ మూవీస్లో లైట్గానే తక్కువగానే చూసామండి. కానీ ఈ మూవీలో సాయి పల్లవి గారికి ఈక్వల్గా కూడా నాగ చైతన్య గారు అయితే డ్యాన్స్ వేశారండి. ఒక శివుడి పాటలో అయితే చాలా బాగా సూపర్గా చేశారండి. ఇదివరకు ప్రీవియస్ మూవీస్లో నాగ చైతన్య గారు లిమిట్గా డ్యాన్స్ ఏడైతే మనం చూసామండి. కానీ ఈ మూవీలో సాయి పల్లవి గారికి ఈక్వాలిటీగా పోటీ ఇచ్చినట్టయితే శివుడి పాటలు అయితే చాలా 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 బాగా చేశారండి. డ్యాన్సు ఆయన యాక్టింగ్ కోసం చాలా కష్టపడ్డారండి. మూవీ అయితే చాలా బాగుంది. ఎమోషనల్, లవ్ అండ్ దేశభక్తి కూడా ఉందండి ఈ మూవీలో. ఇది రియల్ స్టోరీ అండి. కర్ణాటకలో జరిగిందండి ఈ స్టోరీ. చాలామంది మత్స్యకారులు కూడా ఇలాగ పాకిస్తాన్ వాళ్ళతో, శ్రీలంకన్ వాళ్ళతో హైజాక్ చేయబడి చాలా కష్టాలు అనుభవిస్తారండి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అయితే చూడాల్సిన మూవీ అండి ఈ మూవీ. ఇంకా క్లైమాక్స్ విషయానికి వస్తే మూవీలో అస్సలు ఎవ్వరు ఊహించని ట్విస్ట్ క్లైమాక్స్ అయితే ఉంటుందండి. మీరు మూవీకి అయితే వెళ్ళి చూడండి. నేను చెప్పడం కన్నా మీరు వెళ్ళి చూస్తే మీరు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయిపోతారు మూవీకి. ఈ ఇయర్లో ద బెస్ట్ మూవీ మనం చూసామని మీకు ఒక తృప్తి వస్తుందండి. అందరూ మీ లవ్ స్టోరీలు కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటారు. లవర్స్కి అయితే, విడిపోయిన లవర్స్ అయినా కూడా ఈ మూవీకి వెళ్తే ఖచ్చితంగా కలిసిపోతారండి. అంత ఎమోషనల్ లవ్ స్టోరీ అండి ఇది.
మీరు ఈ మూవీని ఖచ్చితంగా సినిమా థియేటర్‌లో అయితే ఎళ్లి చూడండి. మీరు చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోతారండి. అంత బావుంది మూవీ అయితే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్‌తో మీ ముందుంటాను. సైన్ ఆఫ్ మీ తెలుగమ్మాయి.